ఈసారి గురించి మాట్లాడాలి మనం. పాపం పండింది. అవినీతి అనకుండా కొంతం శ్రీనివాసులు అరెస్ట్. ఏసీబీ అదుపులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ. అతని అక్రమాల సామ్రాజ్యంపై ఎట్టకేలకు ఉక్కుపాదం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వక్ర మార్గంలో అవినీతి. అక్షర సత్యమైన ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మనం ఇతని పైన వరుస కథనాలు వేస్తూనే ఉన్నాం ఆదాబ్ హైదరాబాద్లో. గత బీఆర్ఎస్ హయాంలో ఈ నవీన్ మిట్టల్, అమయ్ కుమార్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ పెద్దలను అడ్డం పెట్టుకొని మనోడు చేయని అవినీతి లేదు, మనోడు చేయని అక్రమాలు లేవు. ఎంతోమందికి భూములు ఉన్న వాళ్ళని భూములు లేని వాళ్ళని చేశాడు, భూములు లేని వాళ్ళని భూములు ఉన్నోడు చేశాడు ఈ పెద్ద మనిషి. మనోడు ఆ రోజుల్లో చేసిందే చట్టం, చెప్పిందే వేదం, మనోడు చేసిందే సర్వే అన్నట్టుండేది పరిస్థితి. ఎన్ని అక్రమాలు. ఆఖరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రంగనాథ్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకటి కూల్చివేతకు కారణమయ్యాడు. అది కేసు నడుస్తూ ఉంది. ఆ విషయంలో రంగనాథ్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఇంకా ఉంది, నడుస్తుంది అది కూడా. అంటే మనోడు చేసిన అరాజకాల అక్రమాలు 1 కాదు 2 కాదు. ఇప్పటికైనా ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలను బేస్ చేసుకొని ఇప్పటికైనా మనోడిపైన ఏసీబీ దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎంతవరకు ముందుకెళ్తుంది ఇది? మనోడు అరెస్ట్ని, మనోడిని ఎంతవరకు విచారం చేస్తారు, ఎంత సబ్జెక్ట్ లాగుతారు మనోడి నుంచి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే భూముల విషయంలో మేము పదే పదే చెప్తా ఉన్నామండి. భూముల విషయంలో వాళ్ళు వీళ్ళు రేపు ఇంకెవరన్నా వస్తే వాళ్ళు కూడా ఒకటే, అందరిది ఒకటే కాన్సెప్ట్, పంచుకో పంచుకో పంచుకో. మొన్నదాకా వాళ్ళు గక్కారు, వాళ్ళు గక్కింది ఇప్పుడు మొత్తం మొన్నటి వరకు వాళ్ళు మొత్తం మింగిన భూములు కక్కుతుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సిగ్గు లేకుండా అటు నాకుతుంది. వాళ్ళు గక్కింది వీళ్ళు నాకుతున్నారు, అంతకుమించి ఏమీ లేదు. మీరు ఫీల్ అయినా మంచిదే. నాకు 100% భూముల విషయంలో నా కాంగ్రెస్, నా బీఆర్ఎస్, నా బీజేపీ, నా ఇంకోటి మిగతా రాజకీయ విషయాల్లో స్టేజ్ పైన స్పీచ్లు దంచుతారు గంటలు. కానీ భూముల విషయానికి వచ్చేప్పటికీ అందరూ ఒకటే. కేటీఆర్ భూమి ఇప్పుడు హిల్ట్ స్కామ్ గురించి కేటీఆర్ అంత గొడవ చేస్తున్నాడు. ఎందుకంటే అర్రే ఇంత పెద్ద స్కామ్ నేను చేయలేకపోయాను అప్పట్లో, ఇప్పుడు ఈ స్కామ్ మొత్తం చేస్తే డబ్బులు మొత్తం రేవంత్ రెడ్డికే పోతే నా వాటా పోతుందని చెప్పి కేటీఆర్ బాధ అంతే. ప్రజలకి ఏదో చేయాలనో, ప్రజలకి ఏదో మేలు చేయాలనో వీళ్ళ ఉద్దేశం కానే కాదండి. వీళ్ళకి పంపకాల్లో మిస్ అవుతుందని బాధ అంతే. ఇలాంటి దొంగలను అడ్డం పెట్టుకొని, ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని అలాంటి రాజకీయ నాయకులు అందరూ చేశారు. ఇప్పటికైనా వీడిని పోలీస్ స్టైల్లో విచారణ చేస్తే అమయ్ కుమార్ కథ ఏంది, నవీన్ మిట్టల్ కథ ఏంది, కేటీఆర్ కథ ఏంది, రంగనాథ్ కథ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, ఇట్లాంటివి మొత్తం బయటకు వస్తాయి. మరి ఆ ఏసీబీ వాళ్ళు అంత ట్రాన్స్పరెంట్గా విచారణ చేస్తారా? చేయరు. ఈ 2 ఏళ్ళు పోషించారు కదా వీడిని. ఇప్పటివరకు ఎన్నో అరెస్టులు చేసిన ఏసీబీ ఒక్కడన్నా తేలిందా అండి? కనీసం ఒక్కడికైనా శిక్ష పడిందా? మళ్ళీ తిరిగి ఉద్యోగాలకు వస్తున్నారు చాలామంది. దాని గురించి కూడా రాశాం మేము. దాని గురించి చెప్తా చూడండి. అది 100 కోట్లు కూడబెట్టిన భూ సర్వే, భూ సంస్కరణ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు. సోదాల్లో భారీగా బయటపడిన ఆస్తులు. మహంబుజాలో ఫ్లాట్, నారాయణపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్. శ్రీనివాస్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు. సార్ ఆస్తుల చిట్ట 100-200 కోట్ల పైనే ఉందట. 100-200 కోట్లు చిన్న విషయం నాకు తెలిసి, ఇంకా ఎక్కువ ఉండుండొచ్చు. ఇదిగో మేము రాశాం. అవినీతి రారాజు శ్రీనివాసులు, కోట్లు కొల్లగొట్టిన కొంతం శ్రీనివాసులు, శిక్షకు బదులు కీలక పోస్టింగ్, ఎంత పనిచేస్తే అమ్మాయి అని చెప్పి మేము మనోడి గురించి పూర్తి ఆధారాలతో సహా రాస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి పూర్తి డేటా మా ద్వారా అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికైనా కదలికి వచ్చింది. ఇప్పటికైనా వీడి పాపం పండింది. ఇప్పటికైనా వీడిపైన సమగ్ర విచారణ జరిపి మొత్తం తిన్నయి మొత్తం కక్కిస్తారా అనేది చూడాలి. కక్కించిన మళ్ళీ నాకుతారు అనుకోండి, అది వేరే విషయం. ఎంతవరకు విచారణ చేస్తారు, వీడు వెనక ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎంతమంది బయటికి తీస్తారు, ఎంతమందిని దీంట్లో లాగగలుగుతారు అనేది ఇక్కడ ఆధారపడి ఉంది. చూడాలి మరి అది ఎంతవరకు తీస్తారనేది. మామూలుగా లేవంట. సారీ ఒక రైస్ మిల్ కట్టిండంట, అనేక షెల్ కంపెనీలు పెట్టిండంట. మహంబుజాలో ఫ్లాట్ అంటే మామూలు విషయం కాదు. ఒక ఏడీకి మహంబుజాలో ఫ్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నాస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, సోదరుడిల్లో కూడా ఉన్నాయంట. సోదరుడి ఇంట్లో మామిడింట్లో సోదాలు చేస్తే చాలానే బయటపడుతున్నాయి కథలు. 100-200 కోట్లు అఫీషియల్గా బయటపడినాయి. అన్అఫీషియల్గా ఎంత ఉందో, అన్అఫీషియల్గా ఎన్ని 100 కోట్లు ఉన్నాయో చూడండి మనోడి. మళ్ళీ గతంలో బీఆర్ఎస్ హయాంలో మనోడిపైన ఎవరైనా అవినీతి ఆరోపణలు చేస్తే ఆ అవినీతి ఆరోపణలు కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా వెళ్ళనివ్వకుండా ఆపేవాడంట. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ మనోడు. ఇన్వెస్టిగేషన్ కూడా జరగనిచ్చేవాడు కాదంట.
ఎన్నో రాశాం, ఆదాబ్ హైదరాబాద్ ద్వారా ఎన్నో రాశాం. మిగతా పత్రికలు, మిగతా ఛానల్స్, మిగతా అన్ని వ్యవస్థలు కళ్ళు మూసుకుపోయి ఉన్నప్పటి నుంచే మేము కళ్ళు తెరవండి రా భయ్, కళ్ళు తెరవండి, వీడు ఒక పెద్ద అనకొండ, వీడు ఆ నవీన్ మిట్టల్, అమయ్ కుమార్, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి చాలా మోసాలు చేస్తున్నారు, కళ్ళు తెరవండి, ఇలాంటి వాడిని ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టండి, వీడు ఇంకా అవే ఫాలో చేస్తాడని చెప్పి మేము మొత్తుకున్నప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకున్నారు. ఇప్పటికైనా మరి శిక్ష పడిద్దా, వెనక ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయటకు వస్తే చూడాలి. కొంత శ్రీనివాసులు పాపం పండింది. ప్రభుత్వ అధికారిగా తీసుకునే లక్షల వేతనం చాలక డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏదైనా చేయడానికి వెనుకాడిని అతనికి తగిన శాస్తి జరిగింది. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డ రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ను ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. ఉన్న భూమి లేనట్టు, లేని భూమి ఉన్నట్టు తనకి ఇష్టం వచ్చినట్టు రికార్డులను తారుమారు చేస్తూ ఎంతోమంది ప్రజలను తీవ్ర ఇబ్బందులకు పాలు చేసిన కొంత శ్రీనివాసులు ఎట్టకేలకు కటకాల పాలవుతున్నాడు. అధికారాన్ని స్వార్థానికి వాడుకొని చట్టాలతో చెలగాటమని అతనిపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు ఉపక్రమించడం బాధితులకు ఊరట కలిగించే అవకాశం. అంటే ఇప్పుడు అరెస్ట్ చేశారంతే, కక్కించలా మొత్తం. ఇంకా కొంత శ్రీనివాసులపై ఆలస్యంగానైనా ఉక్కుపాదం మోపడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అతనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. లోతుగా దర్యాప్తు జరిగితే తప్ప అతని వెనుక ఉన్న గద్దల్లాంటి పెద్దలెవరో తెలియదని సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కొంత శ్రీనివాసులు అవినీతి అక్రమాల సామ్రాజ్యంపై ఎట్టకేలకు గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. అది కూడా మా ఆదాబ్ హైదరాబాద్ ద్వారా పదే పదే వీడి అరాచకాలు, వీడి అవినీతిని మేము వెంటాడుతూ ఆధారాలు సహా బయట పెడితే ఇప్పటికీ ప్రభుత్వంలో చలనం వచ్చింది. గురువారం శ్రీనివాసులు ఇల్లు, ఆఫీస్, ఇతర బినామీ ఆస్తులపై ఆకస్మిక దాడులు చేశారు. మరి ఆకస్మిక దాడుల్లో ముందే ఇన్ఫర్మేషన్ ఉందో డౌటే, ఎందుకంటే దొరికింది జస్ట్ 100 కోట్లే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు చేపట్టిన ఈ దాడుల్లో కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయంట. ప్రభుత్వ భూముల అక్రమార్కు దారదత్తం చేస్తూ తన కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద భారీగా ఆస్తులు పోగేసుకున్న శ్రీనివాసులు భాగవతంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రచురించిన ప్రతి అక్షరం నిజమని నిరూపణ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ కొంత శ్రీనివాసులు అవినీతి అక్రమాస్తులపై ఆదాబ్ హైదరాబాద్ పత్రిక గతంలోనే స్పష్టంగా హెచ్చరించింది. నల్గొండ జిల్లా కలెక్టర్ సరెండర్ చేసిన నివేదికలో అందులో తీవ్ర ఆరోపణలు, అంటే ప్రభుత్వ భూములు తారుమారు, డిఎస్పీ మృతికి కారణం వంటి ఉన్నప్పటికీ అధికారులు ఆయన నిన్నాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మనోడి అక్రమాస్తులపైనే ఏసీబీ విచారణ జరుగుతుంది. ఈయన చేసిన కథలకి ఒక డిఎస్పీ చనిపోయాడు, దానిపైన విచారణ జరగట్లే ఇంతవరకు. అసలు విచారణలు జరగనివ్వడంట మనోడు, విచారణల స్టేజ్లోనే ఆపేయటం మనోడు స్పెషలిస్ట్ అంట. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంట మనోడికి. రంగారెడ్డి పోస్టింగ్ ఇవ్వటం ప్రభుత్వ విఫలం నిదర్శనం. ఉన్నతాధికారుల అండదండలతో వారి నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన శ్రీనివాసులు తన అవినీతిని మరింతగా పెంచేసుకున్నారు. నల్గొండలో జరిగిన అక్రమాలు విచారించకుండా వదిలేయటం వల్లే రంగారెడ్డిలో ఏకంగా 70 కోట్లకు పైగా ఆస్తులు పోగు చేసుకున్నాడట. ఒక పత్రిక పదే పదే హెచ్చరించినా, ఒక జిల్లా కలెక్టర్ అధికారికంగా నివేదిక ఇచ్చినా పట్టించుకున్న ఉన్నతాధికారుల తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మేము పదే పదే చెప్పాం, వీడు చేసేవి ఇవి, ఇంత స్కాములు చేస్తున్నాడు, జాగ్రత్త, పట్టించుకోండి, ప్రజల సొమ్ములను వీడు అవినీతిపరం చేస్తున్నాడు అని ఎన్నోసార్లు చెప్పాం. ఆఖరికి కలెక్టర్ కూడా నివేదిక ఇచ్చాడు. వీటన్నిటిని బుట్టదాఖలు చేసి ఇప్పుడు మీరు లేట్గా మేలుకున్నారు. ఇప్పటికైనా సమగ్రంగా చేస్తారా? తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుచును అన్నట్లు కోట్లాది రూపాయల అక్రమాస్తులను కూడబెట్టి ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థను శాసించాలని భావించిన కొంత శ్రీనివాసులు ఆట ఎట్టకేలకు కట్టయింది. ఏది ఏమైనా ఆలస్యంగానైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలో దిగి అత్యంత అవినీతిపరమైన ఈ అధికారి భరతం పట్టడం పట్ల బాధితులు, ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు సంతోషం వెల్లబుచ్చుతున్నారు. కేవలం బదిలీతో సరిపెట్టకుండా అవినీతి నిరోధక చట్టంతో పాటు బినామీ లావాదేవీల చట్టం 1988 కింద కూడా కొంత శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం కోరుతుంది. గచ్చిబౌలిలోని 20 కోట్ల ఫ్లాట్, నారాయణపేటలోని 50 కోట్ల రైస్ మిల్ భూమి, మహబూబాబాద్ నగరంలోని భవనం వంటి అన్ని అక్రమాస్తులను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పబ్లిక్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఇప్పటివరకు మనోడు ఎంతమందికి అయితే సర్వేలు చేశాడు, ఎన్ని సర్వే రిపోర్ట్లు ఇచ్చాడు, వీటన్నిపైన కూడా విచారణ జరగాలి. ఈయన వెనక ఎవరున్నారు, ఆ బినామీలు ఎవరు, ఎవరెవరికి ఈయన బినామీగా ఉన్నాడు, ఎవరెవరిని ఈయన కాపాడుతూ వచ్చాడు, ఈయన ఎవరెవరు కాపాడుతూ వచ్చారు, ఇలాంటి అంశాలపై కూడా ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కనుక సక్రమంగా విచారణ చేస్తే వెనకాల చాలామంది బడా నేతల పేర్లు వస్తాయి. మరి వీళ్ళు చేస్తారా? ప్రజల సొమ్ముతో కోట్లకు పడగలెత్తున్న అక్రమార్కుని చట్టం ముందు నిలబెట్టడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ఈ దాడులు ఇతర అవినీతి పరులకు గుణపాఠం కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీరియస్గా ఇతర అవినీతి పరులకు ఇదొక గుణపాఠం కావాలంటే స్వచ్ఛందంగా, పారదర్శకతంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి. వెనకున్న ప్రతి ఒక్కరి డేటా తీయాలి. ఇప్పటివరకు ఎన్నెన్ని సర్వేలు చేశాడు, ఎంతమందికి ల్యాండ్ రికార్డ్స్ మార్చాడు, ఇవన్నీ బయటికి తీయాలి. ఇవన్నీ బయటికి తీసి చేస్తారా అని ప్రజలు అడుగుతున్నారు. మరి చేస్తారని ప్రజలకు నమ్మకం లేదంట. చూడాలి మరి ఎంతవరకు ఆ రికార్డ్స్ అన్ని బయటికి తీస్తారు, ఎంతవరకు మనోడు వెనక ఎవరున్నారో వాళ్ళని బయటికి తీస్తారు, ఎంతవరకు మనోడు శిక్ష పడుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.